మిర్యాలగూడ మండలం జామిగూడ గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థులను కలుషితమైన ఆహారం తీసుకొని చికిత్స పొందుతున్న 61 మంది విద్యార్థులను ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర సిపిఎం అరకు మండల కార్యదర్శి కె రామారావు అర్ధరాత్రి అరకు ఏరియా హాస్పిటల్లో సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. కదా నిల్వ ఉండిపోయిన ఫుడ్ వల్ల వాళ్ళ పిల్లలకి బాగా వామిటింగ్స్ విరోచనాలు ఇవన్నీ అయిపోతున్నాయి. ప్లస్ అయితే అన్నం ఉడికిన అన్నం పెట్టాలి, ఉడకలేని అన్నం పెట్టేస్తున్నారు. సాంబారము మిగిలిపోయిన సాంబారము వేడి చేసి పెట్టేస్తున్నారు. మరి దానివల్ల జీర్ణశక్తి అవ్వదు, ఏటవ్వదు. లక్షల కొద్ది జీతం తీసుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచిస్తే పిల్లల భవిష్యత్తు ఎవరు చూసుకుంటారు? వాళ్ళే కదా